తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 15వ తేదీలోగా వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టుగా తెలిసింది. ఈ నివేదికపై చర్చించాక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం రిజర్వేషన్స్ ఖరారుతో పాటుగా ఎన్నికల తేదీలపైన ఎస్ఈసీకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియచేయనుంది. వెంటనే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. తెలంగాణలో మార్చి 17, 18లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, అదే నెల 21 నుంచి 10th పరీక్షలు జరగనున్నాయి. 10th పరీక్షలకు ఎక్కువగా పరీక్షా కేంద్రాలు అవసరం కాబట్టి ఇవి మొదలు కావడానికి 5-6 రోజుల ముందే ఎన్నికలు పూర్తి చేయాలనే టార్గెట్ ను పెట్టుకుంది రేవంత్ సర్కారు. ఈ నెల 15వ తేదీలోగా నోటిఫికేషన్ జారీ చేస్తే ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలోని తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివరిలోగా ఎన్నికలు పూర్తయితే తర్వాత మార్చి 17, 18లోగానే 2 విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు 2019లో పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించగా ఈసారి కూడా అలాగే జరిపేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలేవి పెద్దగా లేవు కాబట్టి 2 విడతల్లోనే పంచాయతీ పోరు ముగించేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు నోడల్ ఏజెన్సీ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా కూడా ఎన్నికల దిశగా అన్ని రకాల కసరత్తును వేగవంతం చేశారు. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉన్నా అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండేలా ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు చేస్తున్న సన్నాహాలు, సన్నద్ధమవుతున్న తీరుపై ఈ నెల 11న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్తు, మండల పరిషత్తుల్లో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ దాకా గ్రామ పంచాయతీ ఫోటో ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చడం, తొలగింపు, దిద్దుబాటు వంటివి చేసే అవకాశం ఉన్నందున చట్టంలోని అంశాలకు లోబడి ఆ ప్రక్రియను చేపట్టాలని ఆమె సూచించారు.